ఈరోజు కథ తోకపీకుడుగాడు. అనగనగా ఒక ఊరిలో వెంకయ్య అనే రైతు ఉండేవాడు. అతడికి బర్రెలు, ఆవులు, ఎద్దులు, కోడెదూడలు దాదాపు 200 దాకా ఉన్నాయి. వాటిలో కోడెదూడ ఒకటి భలే బాగుండేది. ఆ ఊర్లో ఒక దొంగ దానిని కాజేయాలని ఎన్నాళ్ళ నుంచో చూస్తూ ఉన్నాడు. ఆ రోజు ఎవరికీ తెలియకుండా పశువుల కొట్టంలోకి వెళ్ళి దూలం మీద దాక్కున్నాడు. ఆ ఊరికి దగ్గరలో ఒక చిన్న అడవి ఉంది. దానిలో ఒక పెద్ద పులి ఉంది. ఆ పెద్ద పులికి ఆ రోజు ఆహారం లేక ఒక్క కోడెదూడనైనా పట్టుకు తినాలి అని చీకటి పడే వరకు గొడ్ల చావిడిలో ఒక పక్కగా పడుకుని ఉంది. బాగా చీకటి పడి అందరూ నిద్రపోయాక దొంగ దూలం నుంచి కిందకు దిగాడు. వాడు కావాలనుకున్న కోడెదూడకు ఇంకా కొమ్ములు రాలేదు కనుక వరుసగా అన్నింటినీ నెత్తిమీద చేయేసి తడుముతూ పులి దగ్గరకు వచ్చి ఆగాడు. పులిని కూడా తడిమాడు. కొమ్ములు చేతికి తగలలేదు. ఇదే ఆ కోడెదూడ అనుకుని పైకెక్కి కూర్చుని ఛల్ ఛల్ అని తోలాడు. పులి గాబరా పడింది. ఆ పులికి గిలి అంటే భయం. తన మీద ఎక్కింది గిలి అనుకుని భయపడి పరిగెత్తడం మొదలుపెట్టింది. తిన్నగా అడవిలోకి దారి తీసింది. తెల్లవారేసరికి బాగా నట్టడవిలోకి తీసుకుపోయింది. తెల్లవారేక చూసుకుంటే తానెక్కింది కోడెదూడ కాదు పులి అని దొంగ గ్రహించాడు. దీని నుంచి తప్పించుకునేది ఎట్లారా భగవంతుడా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో పెద్ద పెద్ద ఊడలు దిగి ఉన్న మర్రి చెట్టు కిందగా పెద్ద పులి పోతూ ఉంది. దొంగ ఒక ఊడ పట్టుకుని చెట్టు మీదకు పారిపోయాడు. తన మీద ఉన్న గిలి పోయింది కదా అని పులి పరిగెత్తుకుపోయింది. దారిలో పెద్ద పులికి ఒక ఎలుగుబంటి ఎదురై ఎక్కడికి పోతున్నావు పులిబావా అని అడిగింది. పులి జరిగిన కథంతా చెప్పింది. అది విని ఎలుగుబంటి పకపకా నవ్వుతూ ఆ గిలిని నేను చంపుతానురా, నేను చెట్టెక్కి ఆ గిలిగాడిని కిందికి తోస్తాను, నువ్వు వెంటనే గిలిగాడి మీద పడి చంపేయి అంది. సరే అంటే సరే అనుకుని ఆ రెండూ బయలుదేరి ఆ చెట్టు దగ్గరికి వచ్చాయి. ఎలుగుబంటి చెట్టెక్కింది. పెద్ద పులి కింద కాపలా కాస్తూ ఉంది. ఇది చూస్తున్న దొంగకి ఏం చేయాలో తోచలేదు. ఎలుగుబంటి దగ్గరకు వస్తుంది. దొంగ ఇంకా లాభం లేదని వచ్చే ఎలుగుబంటిని వెనుక కాలితోటి ఒక్క తన్ను తన్నాడు. ఆ తన్నుకి పట్టువదలని ఎలుగుబంటి కింద పడింది. గిలిగాడు కింద పడ్డాడని పులి ఎలుగుబంటి మీదకు దూకింది. బావా, నేను ఎలుగుబంటిని, చంపమాకు, వీడు గిలిగాడు కాదు, వెనక తన్నుడుగాడు, ఇక్కడున్నామంటే అన్యాయంగా చంపుతాడు అని పెద్ద పులిని వెంటబెట్టుకుని అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూడకుండా పరుగు పరిగెత్తింది. అలా పోతూ ఉండగా వాళ్ళకి నక్కబావ ఎదురై ఏమిటలా పరిగెడుతున్నారు అని అడిగింది. మన అరణ్యంలోకి ఒక గిలిగాడు వచ్చాడు అని పెద్ద పులి అంది. కాదు, వెనక తన్నుడుగాడు వచ్చాడు అని ఎలుగుబంటి అంది. నక్క పెద్ద పెట్టున ఒక నవ్వు నవ్వి, ఓరి పిచ్చివాళ్ళారా, ఈ భాగ్యానికే పరిగెత్తిపోతున్నారా? గిలిగాడేమిటి, వెనక తన్నుడుగాడేమిటి, మీరు పారిపోవటం ఏమిటి? మీ పరాక్రమం మండినట్టే ఉంది. వెనక్కి పదండి, వాడంతూ నేను చూస్తాను అని ఆ ఇద్దరిని వెనక్కి తిప్పింది. దొంగ ఈలోపు ఇక్కడే ఉంటే లాభం లేదు అనుకుని ఆ దగ్గరలోనే పాడుబడ్డ గుడి ఉంటే దాంట్లోకి వెళ్ళి తలుపు బిగించి కూర్చున్నాడు. నక్క, పెద్ద పులి, ఎలుగుబంటి ఆ చెట్టు దగ్గరికి వస్తే వాడు అక్కడ లేడు. నేను చెప్పలేదా, మనం వచ్చే లోపల వాడు ఎక్కడో దాక్కున్నాడు. పిరికివాడు కాకపోతే దాక్కుంటాడా? అయినా ఇక్కడ దాక్కునేందుకు ఏముంది ఈ గుడి తప్ప? రండి, ఈ గుడిలోనే ఉన్నాడేమో చూద్దామని నక్క పులిని, ఎలుగుబంటిని గుడి దగ్గరికి తీసుకువెళ్ళింది. గుడి తలుపులు వేసి ఉన్నాయి. గుడి తలుపు తీయాలని నక్క ప్రయత్నం చేసింది, కానీ సాధ్యపడలేదు. చివరకు నక్క విసిగి ఆ తలుపు కన్నం నుంచి తోక దూర్చి గడియ తీద్దామని ప్రయత్నించింది. ఇది దొంగ చూసి దాని తోక పట్టుకున్నాడు. నక్క ఇకిలించటం మొదలుపెట్టింది. నక్క ఇకిలింపు చూసి ఎలుగుబంటి, ఏం నక్క బావా ఇకిలిస్తున్నావు, ఎందుకు అని అడిగింది. ఇకిలించిందే పెకిలించిందే, ఎన్నాళ్ళ కిందటో వేసిన ఇనుప గడియలు వస్తాయా అంది నక్క. ఈ విధంగా కాసేపు దొంగ నక్క పీకులాడుకునేసరికి నక్క తోక కాస్త తెగిపోయింది. నక్క బ్రతుకు జీవుడా అని పరిగెత్తడం మొదలుపెట్టింది. పులి, ఎలుగుబంటి కూడా నక్క వెంట పరిగెత్తాయి. ఎలుగుబంటి, నక్కబావా నక్కబావా, గుళ్ళో ఉంది ఎవరు అని అడిగింది. గుళ్ళో ఉంది గిలిగాడు కాదు, వెనక తన్నుడుగాడు కాదు, వాడు తోకపీకుడుగాడు అని నక్క ఒక ఉరుకు ఉరికింది. పాపం దొంగ ఇక దూడలేకపోతే పోయింది, ప్రాణం అన్నా దక్కింది కదా అని ఇంటికి చేరుకున్నాడు.